పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమకు మరి ఏ ముఖ్యమంత్రిలో దానికి ఉదాహరణే ఏదైతే హంద్రీనివా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీనివాకి మరి 4,200 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక హంద్రీనివా ద్వారా ఈ యొక్క 4 జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాగునీరు త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన 3,850 క్యూసెక్ల సామర్థ్యానికి మరి పెంచి హంద్రీనివా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ హంద్రీనివాకు సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు కానీ లైనింగ్ కానీ చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో హంద్రీనివాను ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా ఏదైతే ఇప్పుడు పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్నాం చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకు శాపంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడే మనం చూసాం ఏదైతే పొంగనూరు అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే గుర్తుకొచ్చేది మరి ఏదైతే దోపిడీ లూటి ఈ యొక్క పొంగనూరు కెనాల్ మీద పెట్టి ఉంటే ఈవేళ పొంగనూరు కెనాల్ ఆ లైనింగ్ కానీ ఆ ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా పూర్తయి ఉంటే ఈరోజు పొంగనూరు కెనాల్లో నీరుండేది. మరి ఈ రకంగా ఆ దోపిడీ మీద లూటి ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను ఏదైతే నేతిగుంటపల్లి కానీ ఆవులపల్లి కానీ ముదివేడు కానీ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో మరి కనీసం మరి క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్లు కూడా లేకుండా మరి కనీస అనుమతులు కూడా లేకుండా కేవలం దోపిడీ లూటీ నిమిత్తం ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాడో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మరి అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టంగా ఏదైతే మనకి ఇరిగేషన్కి సంబంధించి రాయలసీమకి మనం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి ఆ రాయలసీమకి సంబంధించి ఏదైతే తెలుగు గంగా హంద్రీనివా ఏదైతే గాలేరు నగర్ ఇటువంటి ఏవైతే ఉన్నా వాటికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 2 రోజుల నుండి ఈరోజు 3వ రోజు కూడా ఈ హంద్రీనివా సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ సీజన్ కల్లా ఈ పనులను పూర్తి చేయాలి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలనే ఆలోచనతోటే మరి ఉన్నతాధికారులతోటి స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులతో కలిసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికి కూడా రాత్రి నేను చర్లపల్లి రిజర్వాయర్ రాత్రి 11:30కి మేము అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారితో కలిసి మరి చూస్తే కనీసం ఒక చుక్క నీరు కూడా చర్లపల్లి రిజర్వాయర్కి చేరలేనిటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఈ యొక్క పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి చాలా ప్రాంతాల్లో ఏదైతే లీకేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆ లైనింగ్ పనులు కూడా చేయకపోవడం వల్లే ఆ రకమైనటువంటి దుస్థితి వచ్చింది. అందుచేత ఏదైతే ఆ పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి ఏదైతే దగ్గర కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ 220 కిలోమీటర్లు కూడా మళ్ళీ దీన్ని ఇమ్మీడియట్లీ ఏదైతే వైండింగ్ అదేవిధంగా ఎక్కడైతే అవసరం లైనింగ్ ఉందో దాన్ని వెంటనే పనుల్ని చేపట్టేటువంటి విధంగా ఇప్పుడే కుప్పంలో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయాలు తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ ఏదైతే ఆ వైండింగ్ ఆ లైనింగ్ పూర్తి చేయడం ద్వారా పొంగనూరు కెనాల్లో మరి పూర్తి స్థాయిలో నీరు ప్రవహించేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దీనికి కూడా ఖచ్చితంగా లైనింగ్ అనేది చాలా అవసరం అంచేత దాని పనులు కూడా ప్రారంభించేటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడే మరి మన స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారి మిత్రులు మాజీ మంత్రులు ఆయన కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కైగల్ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి గతంలో 2019లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కానీ ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి కూడా పని చేయలేదని అంటే మరి వేళ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకంటే ఎంతో మంది ఆయకట్టుకు కానీ అదేవిధంగా దాహార్తిని తీర్చేటువంటి ఇటువంటి రిజర్వాయర్ల మీద కూడా ఆ యొక్క 5 సంవత్సరాల ప్రభుత్వం మరి దృష్టి పెట్టలేదని అంటే ఎంత కక్ష ప్రజల మీద సాధించిందో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే ఈ యొక్క కైగల్ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులను కూడా పూర్తి చేసి ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైతే సాగునీరు త్రాగునీరు అవసరం ఉందో దాన్ని కూడా తీర్చేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి